భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ మహాకవి రచించిన కాదంబరి 36వ భాగం 17/3/24 అన్యమనస్కంగా కాదంబరి చంద్రాపీడ యువరాజుకి మన్మథ బాధ అనుభవిస్తూ తాంబూలం ఇచ్చింది. అది సంగతి నిన్న వరకు చెప్పుకున్నాం. తర్వాత ఏమైందో ఇప్పుడు ఇద్దరు కూడా ఒకరి మనస్సు మీద ఒకరికి ఆధిపత్యం కలిగింది, పరస్పర ప్రేమ కూడా కలిగింది. సమచింతయచ్చైవ మణిగత సర్వశంకయ తరళ హృదయతాం దర్శయంత అధ్యమయాకిం కృతమిదం మోహాంధయాః తసయ తథాహి అదృష్టపూర్వోయమితి సాహసిక యామయ నశంకితం లఘుహృదయాం ఆలోకః కలయిష్యతి నిర్హీక్రియ న అకలితం క అస్య చిత్తవృత్తిరితి మూఢయాన పరీక్షితం దర్శనానుకూలాహం అస్య నేతి వాతరళాయ అకృతో విచారక్రమః ప్రత్యాఖ్యాన వైలక్ష్యార్ణభీతిం గురుజనాన్నత్ర సంస్థో లోక ఉద్విగ్నం తథా చ మహాశ్వేతా దుఃఖితేతి నిర్దాక్షిణ్యస్య యానాపేక్షితమాసన్న వర్తి సఖీజనోప్యుపలక్ష్య యతీతి మందయానలక్షితం పార్శ్వస్థితః పరిజనః పశ్యతీతి నష్టచేతనయాన దృష్టం స్థూలబద్ధయోసి సితాదృశీం వినయచ్యుతిం విభావయేయుః కిం తాన్ అనుభూతమదన వృత్తాంతా మహాశ్వేతా సకల కులాశ కుశలాః సఖ్యోవ రాజకుల సంచార చతురో వానిచ్య మింగితాజ్ఞః పరిజనః ఈదృశే అతి నిపుణతర దృష్టయోంతఃపురదాస్యః సర్పదాః పాస్మి మందపుణ్యామరణం నేజ్య శ్రేయో నలజ్జా కరం జీవితం శ్రుత్వైతం వృత్తాంతం కిం వక్ష్యత్తాంబా తాతో వా గంధర్వలోకో వా కిం కరోమి కోత్ర ప్రతీకారః కేనోపాయేన స్ఖలితమిదం ప్రచ్ఛాదయామి కస్య వాచాఫలమిదమేతేషాం దుర్వినీతానాం ఇంద్రియాణాం కథయామి క్వబాణేన దగ్ధహృదయేన పంచబాణేన న ఖలు జానామి గృహీతా గచ్ఛామి తథా మహాశ్వేతా వ్యతికరేణ ప్రతిజ్ఞా కృతా తథా ప్రియ సఖీనాం పురోమంత్రితం తథా చకే ఊరకస్య హస్తే సందిష్ట న ఖలు జానామి మందభాగిని శరనిధినా వా ఉత్పన్నమన్మథేన వా పూర్వకృతా పుణ్యసంచయేన వా మృత్యుహతకేన వా అన్యేన వా కేనాపి అప్యయమానీతో మమ విప్రలంభక చంద్రాపీడః కోపి వా న కదాచిద్దృష్టో నాను భూతో న చ శ్రుతో న చింతతో ప్రోక్షితో మాం విడంబయితుముపవతః యస్య దర్శనమాత్రేణైః వసంయం యదత్తైవేంద్రియైః శరపంజరే నిక్షిప్య సమర్పితేవ మన్మథేన దాసీకృత్యో ఉపనీతేవానురాగేణ నిర్యాతితేవ
గృహీతమూల్యే న గుణగణే న విక్రీతేవ హృదయేన ఉపకరణీభూతాత్మన మే కార్యం తేన చపలే నే అతిక్షణం ఇవ సంకల్పం అకరోత్ కృత సంకల్పాచాంతర్గతేన మిథ్యావినీతేయదివ దినమయానకృత్యమేష గచ్చాం ఈతి హృదయోత్కంపచలితేన పరిహసితేవ చంద్రాపీడేన తత్పరిత్యాగసంకల్పసమకాలప్రస్థితేన కంఠలగ్నేన పృష్టేవ జీవితేన అవిశేషజ్ఞే పునరపి ప్రక్షాళితలోచనాయా దృశ్యతాం అసౌ జనః ప్రత్యాఖ్యానయోగ్యో నవేలి తత్కాలాగతే వా అభిహితే వా బాష్పేన ఆపనయామి తే సహాసుభిర్ధైర్యావలేవప నిర్భర్తితేవ మనోభువా పునరపి తథైవ చంద్రాపీడ అభిముఖ హృదయా బభూవ తదేవమస్తవితి ప్రతి సమాధాన బలాబలాత్ ప్రేదు వేషేనా స్వతంత్రీకృత పరమసేవోత్థాయ జాలవాతాయ మే నతమేవ క్రీడాపర్వతమవలోకమంచతిష్టన్ తత్రస్థాచ సాత మానంద జలవ్యవధానోద్విగ్నే వ స్మృత్యా దదర్శన చక్షుషా అంగుళీగళిత స్వేదపరం పరామర్శ భీతేవ చింతయా లిలేఖ విచిత్రతూలికయా రోమాంచది రోధానశంకితేవ హృదయేన అలింగన వక్షసా తత్సంగమకాలాదిపాత సహీవ మనోగమాగమయ నియుక్తివ తీన పరిజనం. దీనికి విద్వాన్ విశ్వం గారు ఎలాంటి చక్కని అనువాదం చేసి మనకి చెప్తున్నారో చూద్దాం. మదలేఖ అక్కడ ఉంది అమ్మాయి, ఒక అమ్మాయి. ఆమె ఇలా అంది: ఇది రాకుమారి కాదంబరికి చెలికత్తె. ఈ గోరువంక పేరు కాళిని. పరిహాసకుడని ఈ చిలక పెళ్లి కొడుకు. దీన్నిచ్చి రాకుమారి పెళ్లి చేసింది. తాంబూల కరండవాహిని తమాలికతో ఈ చిలుక ఏకాంతంగా ఉదయం ఏదో మాట్లాడగా చూసి ఈ గోరువంక ఈర్ష్యతో పెడమోగమై ఉంది. ఆ చిలుకను పలకరించదు, తాకదు, చూడదు. మేమందరం వేడుకున్నా దీని ప్రణయ కోపం తగ్గలేదు. ఇది విని చెక్కిళ్లపై చిరుగంటలు పడగ చంద్రాపీడుడు చిన్నగా నవ్వి ఇలా అన్నారు: ఈ కథ ఇక్కడ నడుస్తున్నదని విన్నా. కర్ణాకన్నీగా విని పరిజనులు చెప్పుకుంటున్నారు. బయట కూడా జనం అనుకుంటున్నారు. దేశమంతా ఇదే మాటలు అంటున్నారు. మేము విన్నాం. దేవి కాదంబరి తాంబూలదాయిని తమాలికను కామించి పరిహాసకుడనే శుకరాజు కాలమే కానకుండా అంటే కాలమే మర్చిపోయి ఉన్నాడట. సొంత భార్యను వదిలి కామాతరుడైన ఆ దుర్మార్గుని సంగతి అలా ఉండని. వాడికంటే సిగ్గులేదనుకో. మరి దేవి కాదంబరి అయిన చపలురాలైన తన దాసిని దండింత వద్దా? పాపం. అసలు ఆ కాళిందినంటే గోరువంక ఇలాంటి కొంటె చిలుక కట్టడంతో దేవికి దయ ఎంత ఉన్నదో తెలుస్తోంది కదా. ఇప్పుడు ఈ గోరువంక ఏం చేస్తుంది పాపం?
ఆడవాళ్లకున్న కోపాల కారణాలలో సపత్ని రూపమైంది ప్రధానమే కదా. అంతకంటే అవమానమైంది, విరక్తి కలిగించేది ఇంకే ఉండదు ఆడవాళ్ళు. ఇంతకు ఆమె ఎంతో నిబ్బరం కలదనే అనుకోవాలి. ఈ దౌర్భాగ్యానికి ఆవిడ మనసు విరిగి ఏ విషమో తాగకుండా, ఏ అగ్నిలోనో దూకకుండా, ఏ నిరసన వ్రతమో అవలంబించకుండా ఉండటం చాలా విశేషం. స్త్రీలకి ఇంతకంటే చులకన చేయటం వేరే ఏముంది? ఇదిక మీ చిలుకతో రాజీ పడితే ఇక దూరంగా తరిమి వేయాల్సిందే. దీని ముఖం ఎవరు చూస్తారు? దీని పేరు ఎవరెత్తుతారు? ఈ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కాదంబరితో సహా పరిహాసాలు ఆడటం ప్రారంభం. ఆయన చలోక్తులు విని చిలక అంది, "ఉత్తర కుమారా, నా భార్య చాలా తెలివిగలదిరా. నువ్వు కానీ మరెవరు కానీ దానిలా రెచ్చగొట్టాల్సిన పని లేదు. ఇలాంటి వక్రోక్తులు దానికి చాలా వినోద వాక్యాలు తనకు పరిచితమైనవే. అది రాచనగళ్లలో మెలిగిందేవయ్యా. ఇక చాలు, ఇలాంటి వక్రపు మాటలకు ఇక్కడ చోటు లేదు. కోపం, అనుగ్రహం ఎప్పుడు రావాలో, ఎందుకు రావాలో, ఎంతవరకు రావాలో, ఏ విషయంలో రావాలో, ఎలా దాన్ని ప్రస్తావించాలో అన్నీ బాగా తెలుసు మా చిలక." ఈలోగా కంచుకి వచ్చి మహాశ్వేతతో అంటున్నారు, "ఆయుష్మతి, చిత్రరథ మహారాణి మదిరాదేవి మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు." ఆ మాటలు విని పోదరంచి చెలి, చంద్రాపీడుడు ఎక్కడ ఉంటాడు అని మహాశ్వేత కాదంబరిని ప్రశ్నించింది. అనేక స్త్రీల హృదయాలలో ఉంటున్నాడే, ఇక చాలదా అని మనసులో నవ్వుకొని కాదంబరి గట్టిగా ఇలా అన్నది, "సఖీ మహాశ్వేత, అట్లా అంటావేమిటే? చూసినప్పటి నుంచి నా శరీరానికే నేను అధికారిని కాకుండా పోయానే. ఇక ఈ భవనం మీద, ఈ పరిజనుల మీద నాకు అధికారం ఉందా? ఆయనకెక్కడ ఇష్టముంటే, నీకెక్కడ ఇష్టమైతే అక్కడే ఆయన ఉండొచ్చు. అయితే నీ ప్రసాదానికి దగ్గరే ఉన్న ఉద్యానవనంలో క్రీడాశైలంపై ఉన్నదే ఆ మణిభవనంలో ఉండని" అని మహాశ్వేత గంధర్వరాజును చూడటానికి వెళ్ళి చంద్రాపీడోపి ప్రవిశ్య స్వచ్ఛందం కాదంబరీ హృదయం ఇవ ద్వితీయం మణిగృహం శిలాతలయాస్థేర్నాయుమభయత ఉపర్యుపరి నివేశితం బహూ ప్రధానాయాం బుధాయాం నిపత్య కేయూరకేణోత్సర్గే గృహీత చలనయుగః తాభిర్యధాదిష్టే సంభూమి భాగే క్షు ఉపవిష్టాభిః కన్యకాభిః పరివృతో డోలాయమానేన చేతసాచినాం వివేకిం తావదస్యా గంధర్వరాజదుహితః కాదంబర్యా సహ భువయేతే విలాసాయేతే దృశా సకలలోకహృదయహారిణః అహో స్విదనారాధితప్రసన్నేన భగవతా మకరకేతునామ నియుక్తాః ఏన మాం సాప్రేణ స రాగేణ కూడితత్రిభాగేన హృదయా అంతఃపతత్ స్మరసర సుకుమ రజోదూషితేన ఏవ చక్షుషా నిర్యగ్విలోకయ అతి మద్విలోకిత చ ధవళే న స్మితాలోకేన బింబ ప్రలోభే నా ఇవ కపోలదర్పణమర్పయత్
మదవకాశ దాయినో హృదయశ్చ ప్రథమా వినయలేఖా ఇవ కరుణే కరుహే రురుహేన శయనాంకే లిఖితమత్తాంబూలవీతకో నయనకే విధుతేన రక్తోత్పల భ్రమ అభృందై మరకతై కరతలే స్వర్ణం ముఖం వివ గృహీతత అమాల పల్లవి నేన వజీయతి పునశ్చాది చింతనయత్ప్రాయేణ మానుష్య కమల భాలఘుతా సంకల్ప సహస్రైరేవ మాయాస్యవాం విప్రలభతేరు ఉపవీకో యౌవనమదోషు దవదనావా యతస్థిమిరోప సహయహతేవ యూనాం దృష్టి రల్పషి కరుషం మహత్పశ్యతి స్నేహోరవో అపివారినేవన నవయౌవనమదేన దూరం విస్తార్యతే స్వయముత్పాదితానేక చింతాశతాకులా విమతిరివ తరళానతా కించిన్నోత్ప్రేక్షతే నిపుణమన్మథగృహీత చిత్రవర్తికేవ తరుణచిత్తవృత్తి న కించిన్నా లిఖిత సంజ్ఞాత రూపాభిమానాకులటేవాత్మ సంభావనాన్ క్వచిన్నాత్మాన అర్పయతి స్వప్న ఇవాననుభూతమపి మనోరథో దర్శయతి చంద ఇంద్రజాలపిచ్చకేవా సంభావ్యమపి ప్రత్యాశా పురస్థాపయతి భూయశ్చ చిత్తి చింతితవాన్ కిమనేన వ్యధవృధైవ మనసా ఖదిరేణ యది సత్యమేవేయం ధవళేక్షయేన్యేన జాతవృత్తిస్తథా న చిరాత్ స ఏవైనామ ప్రార్థితానుకులో మన్మదః ప్రకటీకరిష్య అతి సమాయేవాచ సంశయస్య చేత్తా అభవిష్యతి ఇచ్చవధార్యోత్థాపయోప విశ్యచ తాః అభి కన్యకాభి సహారైక్షయైశ్చ విపంచీవాద్యైశ్చ బాణవిక్తైశ్చ స్వరనిందేహ వివాదైశ్చ సుభాషితో గోష్ఠీవిచ్చైన్య శతైస్తైరాలాపైః సుకుమారైః కళావిలాసైః క్రీడన్నాన్ సంచక్రే ముహూర్తంచ స్థిత్వా నిర్గమ్యో పవనాలోకకుతూహల క్షిప్త చిత్తః క్రీడాపర్వత శిఖరం ఆరురోహ. మహాశ్వేత లోపల ఉన్న గంధర్వరాజును చూడటానికి వెళ్ళింది. చంద్రాపీడుడు కూడా ఆమెతో పాటు లేచాడు. కాలక్షేపం కోసం వీణావాదినుడు, వేణువాద్య నిపుణుడు, సంగీత విశారదుడు, చతురంగాది క్రీడా చతురుడు, చిత్రకర్మ ప్రవీణుడు, సుభాషిత పాఠికరు అయిన కన్యలు కాదంబరి ఆజ్ఞపై ప్రతీహారుడు పంపగా తన వెంట రాగా కేయూరకుడు దారి చూపగా క్రీడాశైలం పైన ఉన్న మణిమందిరానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళగానే గంధర్వరా కుమారి కాదంబరి చెలికెత్తలనందరినీ పరిజనులందరినీ పంపేసి కొద్దిమంది పరిచారికలు వెంటరాగా మేడపైకి వెళ్ళింది. పర్యంకంపై పడుకొని దూరంగా వినయవతులైన పరిచారకలు ఆమెను వినోదింపచేస్తూ
ఎందుకో ఏదో జ్ఞాపకం వచ్చి కాదంబరి ఒక్కటే ఆ సమయంలో ఎంతో సిగ్గుపడి చపలా ఏమిటిది అని సిగ్గు దండించినట్లు, గంధర్వరాజపుత్రి ఇది తగునా అని వినయం ఎత్తి పొడిచినట్టు, ఏం జరగని నీ అమాయకత ఏమైంది అని ముగ్ధత పరిహసించినట్టు, స్వేచ్ఛా విహాచారిని ఒంటరిగా ఉన్నానని నిర్దిష్టంగా తప్పు చెయ్య అని బాల్యం జ్ఞాపకం చేసినట్టు, పెరిగిదానా కులకన్యల పద్ధతి కాదు ఇది అని మహత్వం గర్హించినట్టు, దుర్వినీతులారా పొరపడకు, దుర్వినీతులారా రాలా అన్నమాట, పొరపడకు అని ఆచారం బెదిరించినట్లుగా, వెర్రిదానా మన్మధుడు నిన్ను తేలికపరుస్తున్నాడు అని ఇంటితనం హెచ్చరించినట్లుగా, ఏమిటి చంచల మనస్కత అని ధీరత చీకొట్టినట్లుగా, యథేష్టవర్తిని నన్ను గుర్తించవేమి అని కులస్థితి నిందించినట్లుగా కాదంబరి విపరీతంగా సిగ్గుపడిపోయింది. అప్పుడు ఇలా ఆమె అనుకుంటోంది, ఏ విధమైన సంశయం లేకుండా నా మనసు బయట పెట్టుకున్నానే, ఆయన్నెప్పుడు కూడా చూడనైనా చూడలేదు అన్న అనుమానం కూడా నాకు కలగలేదు. చంద్రాపేడు నన్నెంత చులకనగా చూస్తాడో అయినా సిగ్గుమాలి నేను ఆలోచించల, ఆయన మనసేమిటో అని కూడా నేను పరిశీలించల, చాంచల్యంతో ఆయన కంటికి ఆనానో లేదో నేను విచారించ, తిరస్కరిస్తాడేమో అని జంకనూ లేదు, పెద్దలేమంటారో అని భయపడనూ లేదు, లోకంలో చెడ్డ పేరే అని కలత పడకూడదు. మహాశ్వేత అంత దుఃఖంలో ఉన్నది అని పడలేదు, చుట్టూరా ఉన్న చెలికత్తలకు తెలిసిపోతుంది అని మందబుద్ధిని నేను గమనించలేకపోయాను. పక్కనున్న పరిజనులు చూస్తారే అనైనా నేను మర్చిపోయాను. ఎంత తెలివి తక్కువ వారికైనా ఇలాంటివి తేలిగ్గా తెలిసిపోతాయి కదా. మరి స్వయంగా ప్రేమ పరిపాకం తెలిసిన మహాశ్వేతం సకల కళాపాఠంగతులైన చెరులకు రాజాంతఃపురంలో సంచరిస్తూ ఇంగిత జ్ఞానం కల పరిజనులకు తెలియదా? ఇలాంటి విషయాలు అంతఃపురదాసీలు ఆవులిస్తే పేగులు లెక్క పెట్టారు. ఎటు చూసినా బయట పడిపోయారు. ఈ సిగ్గుమాలిన బతుకు తేని. ఈ సంగతి వింటే అమ్మా నాన్న గంధర్వలోకం ఏమనుకోండి, ఏం చెయ్య, ఈ పొరపాటులు ఎలా దాచుకో, ఈ మాట వినని ఇంద్రియాల చాపల్యం ఎవరితో చెప్పుకో, ఈ మోహదగ్ధ హృదయంతో ఎక్కడికి వెళ్ళను. మహాశ్వేత వార్త విని ప్రతిజ్ఞ చేశానే, చెరుల ముందు చెప్పానే, కేయూరికుడితో చెప్పానే, కానీ కఠోర విధి వల్లనో మన్మధుడి వల్లనో పూర్వ పాపం వల్లనో మృత్యు వల్లనో ఎందువల్లనో కానీ నాకు ఇప్పుడు చంద్రాపీరుడిపై మరులు కొన్నా కదా, అతడెవడో ఎప్పుడూ చూడ, మాట్లాడాల, వినల, తలంచలా, ఊహించల. అలాంటి వాడిప్పుడు వచ్చి నన్నిట్లా ఆరడి పెడుతున్నాడు. అతన్ని చూడగానే ఎవరో కాళ్ళు చేతులు కట్టి పడేసినట్లుగా, ఇంద్రియాలు శరపంజరంలో పెట్టి సమర్పించినట్లుగా, మన్మధుడు దాసీగా విక్రయించినట్లుగా, అనురాగం వ్రతల అడచినట్లుగా, ఆయన గుణగణాల మూల్యంతో విక్రీతనై అమ్మబడిన దాన్నట్లుగా నేను నా హృదయం అతనికి అప్పగించవేయబడినని, ఈ చపల హృదయంతో నాకేం పని అని ఓ క్షణం అనుకో. అయితే ఇదో నే వెళ్ళిపోతానులే అని మానసం అన్నట్లుగా మనస్సు చంద్రాపీడుడు నవ్వుతున్నట్లుగా తోచి, అమాయకురాలా లారా,
కాస్త కళ్ళు అమాయకురాల కళ్ళు కడుక్కొని చూడు, అతడు తిరస్కరించవలసిన వాడేనా అని ఆ పరిత్యాగ సంకల్పం విని జీవితం మెడకు వేలాడుతూ అడిగినట్లు అయ్యింది. నీ ధీరతా గర్వాన్ని నీ ప్రాంగణంతో గడగడలాడిస్తానులే అని మదనుడు మందలించినట్లుగా అడిపాడు. అందుతో తిరిగి ఆమె మనసు చంద్రాపీడుడి వైపు పరిగెత్తి కాదంబరి గుండె నిబ్బరం కూలిపోగా పరమసురాలై మెల్లగా లేచింది. గవాక్షం దగ్గర నిలబడి క్రీడా పర్వతాన్ని చూస్తూ ఉండిపోయి ఏం జరిగిందో ఇప్పుడు బాణుడు చెప్తా. కాదంబరీతు తం దృష్ట్వా చిరయతి మహాశ్వేతయా కిల వర్త్మానలోకయితుం విచించంత గవాక్షమునంగ క్షిప్త చిత్తాసౌధవ్యోపరితనం శిఖరమారురోహ తత్ర చ విరళ పరిజనా సకల శశిమండల పాండురేణాత ఆతపత్రేణ హేమదండేన దివార్యమాణాం తపాత చతుర్భిర్వాల వ్యజనైశ్చ ఫేన శుచిభిరుద్ధూయమానైరుపవీజ్యమానా శిరసి కుసుమగంధలుబ్ధేన భ్రమరకులేన దివా వాపి వీరావకుంఠానేవ చంద్రాపీడావిసరణవేషాభ్యా సమివ కుర్వతి కైలాసశిఖర ఇవ గౌరీముహుశ్చామర శిఖాం సమాసజ్య ముహుఛత్రజండ మనమ్య ముహుస్తమాలికాస్కంధే కరౌ నిజ్య ముహుర్దలేఖాం సజీం పరిష్పజ్య ముహుః పరిజనాంతరిత సకలదేహానేత్రిభాగేన ముహురావలిత త్రివలీలయా పరివృత్య ముహుః ప్రతీహారివేత్రాలతాశకరే కపోలం విధాయ ముహుర్నిశ్చలకర ధృతా మధాం అధరపల్లవే వీతికాం వినివేశ దుర్వర్ణకర్ణోత్పల ప్రహార పలాయమాన పరిజనాను శరణ దత్త కతిపయద పదా విహస్యతం విలోకయంతి తేన చ విలోక్యమానాం మహాంతం అపి కాలమతిక్రాంతం నాజ్ఞాసీత్ ఆరుహ్య చ ప్రతీహార్యా నివేదిత మహాశ్వేతా ప్రత్యగమనాతస్మాత్ ఆదతార స్నానాదిషు నందాది ఆపి మహాస్వతానురోధేన దివ్య సవ్యాపారకమకరోత్ చంద్రాపీడోపి తస్మాద అవతీర్య ప్రథమ నిసర్జితేనైవ కాదంబరీ పరిజనే నిర్వర్తిత స్నాన విధి నిరుపగత శిలాతనార్చితాభిముఖ మత దైవతః క్రీడా పర్వతక ఏవ సర్వమహారాధిక మహః కర్మచక్రే. ఆనందాశ్రువులను అడ్డగించుకొని ఆమె కళ్ళలో మనస్సుతో చంద్రాపీడుని చూసి వ్రేళ్ళు చెమర్చి చెడిపోతాయని అని కుంచెతో కాక భావనతో అతని చెప్పి రోమాంచం అడ్డగవుతుందని పొట్టతో కాక హృదయంతో అతన్ని కౌగలించు. ఆలస్యం అవుతుందని పరిజనులను కాక మనసునే వాడి కడుపుకు గుర్తించి వాడి దగ్గరకు వచ్చింది. కళకు గుర్తించిందని అంటే దగ్గరకు. ఇలా చంద్రాపీడు మరొక కాదంబరి హృదయం వంటి మణిమందిరంలో ప్రవేశించారు. చుట్టూరా దిళ్ళు వేసి రాతి పలకలపై పరిచి ఉన్న రత్నకంబళంపై చేరగిల్ల
అతని కాళ్లను కేయూరకుడు తన గుడిలో చేర్చుకు వెంట వచ్చిన కంజలందరూ వాళ్ళకి చెప్పిన చోట్లో చుట్టూ కూర్చున్నారు. చంద్రాపీడుడు అట్లా మనసు కొట్టుమిట్టాడుతుండగా ఆలోచనలో మునిగి ఇంతగా మనసును కదిలించే విలాసాన్ని కాదంబరికి సహజమైందా, లేక ఆరాధింపకనే నాపై అనుగ్రహించిన మన్మధుడు నా ఎడల ప్రేరేపించినవ? నీరు చిప్పిలగా అనురాగం వెళ్ళి వినయగా కళ్ళు కుంచి మనసులో గాడిన పుష్పబాణ రజంతాకినట్లుగా ఎర్రపడిన వాడు తూపలతో ఆమె నన్ను ఎందుకు చూసింది మరి? కాదంబరి నేను చూడగానే సిగ్గుపట్టి పట్టుబట్ట కప్పుకున్నట్లుగా తెల్లటి చిరునవ్వుతో మునిగిపోయిందే. నన్ను చూసి సిగ్గుతో మొగము ఆవల చేసుకొని ప్రతిబింబమైన తనపై పడనిమ్మన్నట్లుగా చెక్కుడద్దం నా వైపు తిప్పుతోంది. నాకు అవకాశమిచ్చిన హృదయ గర్వరేఖను చిత్రిస్తున్నట్టుగా పడకపై గోటితో గీస్తూ కూర్చుందే. నాకు తాంబూలం ఇచ్చి అశ్రమతో చేతిని విదిల్చుకున్నది. ఆ చేయి కెందామర తెంపు తామర అని తమ్మదలు మూగాయి. కాబట్టే తమాల పల్లవంతో ఆమె చమర్చిన ముఖాన్ని విసరుకుంటుందేమో అనిపించింది. ఇవన్నీ కేవలం సహజ విలాసాల, నా మీద అనురాగ సూచనలు. చంద్రాపీడుడు ఇలా ఏమేమో ఊహిస్తుంది. మానవులు మరీ తేలిక రకం కాబట్టి అడియాసలతో ఏవేవో ఊహించుకుంటారు. అలాగే నేను బట్టి ఆలోచనతో పొరబడుతున్నానా? వయసు మత్తు కొలుపుతోందా? కామం ప్రలోభపెడుతోందా? చీకట్లు కమ్మినట్లుగా యువకుల దృష్టి స్త్రీలలోని కాస్త మనోవికారం గొప్పగా కనిపిస్తోందా? కాస్త స్నేహం కూడా నీటిలో పడిన నూనె బొట్టులాగా యవ్వనం మరీ విస్తరిస్తోందా? స్వయంగా కల్పించుకున్న అనేక భావనలతో ఆకులమైన అతని మనస్సులాగా చాంచల్యం ప్రతి దానిని గోరంతలు కొండంతలు చేసుకుంటూ ఏర్పరి అయిన కాముకుడి చేతి కుంచెల తరుణ మనస్సు ఏవైనా చిత్రించుకోగలదు. రూపగర్వం గల అంత ఆత్మ దురభిమానం తనకు తానే దేనినైనా ఆపాదించుకోగలదు. కలలాగా కోరిక పొంది విని ఎరుగని దాన్ని కనిపింప చెయ్యకలు అత్యాస ఇంద్రజాలకు దండల్లా అసంభవమైన దాని సంభావ్యం చేస్తూ ఇంతకు యథాగా ఇట్లా మనసు పాడు చేసుకోవడం ఎందుకు? ఆమెకు నిజంగానే నా మీద మనసు ఉంటే త్వరలోనే అది బయల్పడుతుంది. మన్మధుడే ఈ సంశయాన్ని తీర్చగలడు అని తుదకు నిశ్చయించుకొని చంద్రాపీడుడు లేచి నిలబడ్డాడు. ఆ కన్యలతో పాటు కాసేపు చదరంగం, పాటలు, వీణావాదన ఇతర వాద్య విద్యలు, స్వరకల్పనలు, కూర్చిన వాదనలు, సుభాషిత గోష్ఠులు మొదలైన అనేక క్రీడలతో కాలక్షేపం చేసి కాసేపలా గడిపి బయటికి వచ్చి ఉద్యానం చూద్దామన్న ఆసక్తితో క్రీడాశైల శిఖరం ఎక్కా. కాదంబరి అలా క్రీడాశైలం వైపే చాలాసేపు చూసి మహాశ్వేత ఇంకా రాలేదేం అని ఆమె కోసం చూస్తున్నట్టు అతన్ని చూద్దామని గవాక్షం వదలి ప్రేమ పరవశయ సౌధ అగ్రభాగాన్ని ఆరోహించి ఆమెతో కొద్దిమంది పరిజనులే ఉన్నారు. ఒకరు చంద్రమండలంలా తెల్లగా ఉన్న బంగారు కాడగల గొడుగు పట్టుకున్నారు.
నలుగురు పాల నురుగురు లాంటి వింజామరలు వేస్తుంది. ఆమె తలలో పెట్టుకున్న పూల వాసన తుమ్మెదలు కమ్ముతున్నాయి. కాబట్టి పగలే నీలి మేల్ముసుగు వేసుకొని చంద్రాపీజుణ్ణి అభిసరించటానికి తగిన వేషం అలవాటు చేసుకున్నదా అనిపిస్తుంది. క్రమేణ చకృతాహార క్రీడాపర్వత ప్రాగ్భాగభాగి మనోహారిణి హారితహారితే హరిణీ శోష చంద్రపీడే శీకరాసారే హరాయుధ హలయత నిశ్చల కాళిందీ జలర్విషిత తరుణీచరణాలక్త కరసరోణ కరస సశోణ శోచిషి కుసుమ రజసిక కేలతాం మండస్తూపగూఢే శిఖండికాండవశీలగృహే అమరత శిలాతేన ఉపవిష్టో దృష్టవాన్ సహసైవాదిబహుళధామ్నా ధవళేనాన్ ఆలోకయేన జలేన నిర్వాచ్యమాన వందితం సత్మృళాళ ధవళేనైవ పీయ మాతపం అక్షీరోదేన సేన ద్రావ్యమానం మహీంచంద్రసరసవర్షే దేవసిజ్యమానాన్ దిగంతాన్ స్వదయేవ విలప్యమాన శంపరతం ఆసీచ్ఛాచ మనసికి ముఖదు భగవాను ఓషధిపతి కారండ ఏవ సీతాం సుహృదితో భవేరు ఉదయంత విక్షేప శరీర్య మానా పాండుర జలధారా సహస్రాణి ధారాగృహాణి ముక్తాని ఆహూ విదల విరకీర్య మాన శ్రీ కరధవడిత భువనాంబర సింధుర్ధరా ఫలమవతీర్ణేతి కుతూహలాచ్చాలోకానుసార రహిత చక్షురద్రాక్షీత్ అనల్పకన్యకా కదంబ పరివృతాం అధ్రిమాణ ధవళతాపత్రాం ఉద్ధూతయమాన శ్యామరద్వయాం కాదంబరీపతిహార్యా వామ పాణినా వేత్రలతా గర్వేణ ఆర్ద్రవస్తజలతా అచ్ఛన్నముఖం చందనానులేపన సనాథంబ నారికేళ ముదకముద్వహ కంచా దక్షిణకరేణ దత్తహస్తావలంబాం కేయూరం కేన విశ్వాసహర్యే నిర్మోష శుచి నీధౌ కే కల్పలతాదుకూలే తద తా వివేజ్యమానమార్గాం భారతీ గురుమమాధా మాధిష్ఠిత కరతలయాచత అమాదిక యా అనుగమ్యమానావగచ్చే మదలేఖాం తస్యాచ్చ సమీపే తరళికాం తదా యాసి సుతాం సుకోపపచ్ఛేద పటలకే గృహీతం ధవళతారకారామివ అక్షీరోదస్య సహ భువనమివ చంద్రమసః మృణాళ దండమివ నారాయణాభి పుండరీకగస్య మందరరక్షో విక్షిప్త వివామృత హేన పిండనికరం వాసుకి నిర్మోకమివ బంధన శ్రమోజ్జితం హాసమివ శ్రియ కులగ్రహ వియోగ గలితం మందరధనమన విఖండితాశేష శశికళాఖండ సచ్చయమివ సంహృతం ప్రతిమాతారాగణమివ జలధిగలా దుర్ధృత దిగ్గయం శిఖరశీకరా సార పుంజీ భూతం నక్షత్రమాలాభరణమివ మదనద్విపస్య శరన్మేఘ సకలైరివ కల్పితం కాదంబరీరూపవశీకృతం నిజసమాహృదయై నిర్మితం గురుమివ సర్వరత్నానాం యశోరాజిమివైకత్ర ఘటితం ప్రతిపక్షమివ చంద్రమసః జీవితమివ జ్యోత్స్నాయా లక్ష్మీహృదయమివ గళిని దగళిత విరంజన బిందు విలాస తరళముత్కంఠ తమివ మృణాల
వలయధవళ అనురంశ రక్ష శివమివ ఘనముక్తాం తునివ ధడివ ధవడిత డెంగుముఖం మందాకిని ప్రవాహమివ సురయువని కుచ పరిమళవాహనం ప్రభావరిజినం అతిపారం హారం దృష్ట్వా చాయమస్య చంద్రాపీరః చంద్రాతపజ్జుతి ముహ్యోధవడితమన్నః కారణమితి మనసా నిత్యచ్చ దూరాదేవ ప్రత్యుత్తాదాంతి దినాం సముపజితో ఉపచారక్రమేణ మదలేఖా మా పతంతే ప్రతిజగ్రాహసాతు తస్మి దేవ్ భవమరకత గ్రావణీ ముహూర్త ఉపపద్యతి స్వయముత్థాయ తేన చంద్రనాంగరాగేణ అనులిప్యతే చ ద్వే దుకూలే హరిధాప్యతైశ్చ మాలతీ కుసుమదామభిరారచితః శేఖరం కృత్వాతం హారమాదాయ చంద్రాపీడమువాచ కుమారతవయ మపహసి అస్థితా హంకారతాంతా కేశలతా ప్రీతి పరవయం జనం సమితమికాభి నరస్రయేవ తాదవత్య అవకాశమేవం విధానాం అనయా చాకృత్యాసక్స్యాతి జీవితస్వామి అనేన చాకారణా విస్మృతా వాత్సల్యేన చరితయే న కస్య కన్యకబంధుత్వమధ్యారోపి యసి ఏషాచతి ప్రకృతి మధురా వ్యవహృతి కస్య నవ్యాస్యాదః పాదయః కిం వానసమావాసయంచసి స్వభావకుసుమారవృత్తయో అభవదుర్గుణాః తన్మూర్తిరేవాత్రోపాలంబమర్హతి యా ప్రథమదర్శన ఏవ విస్రంభముపస జపయపై హతత ఇతరధాహి హిత్వా ద్విధే సకల భువన పరితమగ్నిమ్ని ప్రయుజ్యమానం సర్వమేవానుచిత వివాంభావిత తథా హి సంభాషణమప్యదః కరణమివాత పతతి అదరోపి ప్రభుతాభిమానమివాను మా పాయతి స్తుతి రప్యాక్షిమోచ్చేరమి వసూచయతి ఉపచారోపి చ ఫలతామివ ప్రకాశయతి ప్రీతిరప్యనాత్మజ్ఞామివ అవజ్ఞాతయతి విజ్ఞాపవాపి వాగల్భ్యమివ జ్ఞాయతే సేవాపి చాఫలమివ దృశ్యతే దానమపి పరిభవ ఇవ భవతి అపి చ స్వయం గృహీత హృదయాయ కిం ఈయతే జీవితేశ్వరాయ కిం ప్రతిపాద్యతే ప్రథమకృతానుగమనహోపకారస్య కాతే కాతే ప్రత్యుపక్రియా దర్శనదత్తజీవితఫలస్య సఫలమాగమన తేన తే క్రియతే ప్రణయిచ్చాంచానీభ్య దేశేన దర్శయతి కాదంబరీన విధవిభవం అప్రాతిపాద్య హి పరస్తదా స జన విభవానాం ఆస్తాం తా వద్విభవః భవాదృశ్యస్య దాస్యవ పంచపుల్పాణాం కార్యకారిణీతి నియుజ్యతే తత్పాత్మానస విచంచతి పాన భవిష్యతి జీవితమప్యస్మాత్ అవశ్యాప్యతే ప్రణయజనపత్యాఖ్యా అపరాన్ముఖీ చ దాక్షిణ్యపరవతీ మహత్తా సతాం న తథా ధృతా భవ యాజమానాంతాం యాదృశీరదతారాజ్యాచ్చ ముపన్యాః నిజకరేణ కృతాపరాధమివ త్వయ్యాత్మానమవగచ్చతి కాదంబరీ తదయమృతమధ న సంభూతాం సర్వరత్నానామేకః శేష ఇతి శేషనామాహారో పునైవ హేతునా బహుమతో భగవతా అంబసాంబ త్యాగృహ ముపగతాయ భజేతతే దత్తః భాసభృతాసి గంధర్వరాజాయ గంధర్వరాజేనాపి నా కాదంబరస్యై తయాపి త్వద్వ పురస్యాత్ అనురూపమాభరణస్యేతి విభావయంచాన్ నభస్తరమీవోచితం సుధాసూతేऽర్థ మనధ రేత్య అవధార్యానుప్రేషితః
దజ్జపి నిజ గుణ గుణా గణాభరణ భూషితాంగ యస్తయో భవాదృజా క్లేశకేతుమిత రజన బహుమాత బహుమతయ ఆభరణాభారమంగేజు నారోపయంతి తథాపి కాదంబరీ ప్రీతిరత్న కారణం కిం కృతా సరసి శిలా సకలం కౌస్తుభాభిధానం రజ్ఞా సహజనితి బహుమాన విష్ణుమృవతా భగవతా సంజ్ఞపాణిన నచరా నారాయణో త భవంత అతి నిర్యతేనాపి కౌస్తుభమణి అనునాపి గుణలవేన శేషమతితే సేనజాపి శేతేన చాపి కాదంబరీమాకారానుకృతికల యాప్యల్పీయస్య లక్ష్మీరనుగంతమలమతో హర్హతీయమిమం బహుమానం త్వత్తః నచ భూమిరేషా ప్రీతి ప్రసర్యనియతంచ భగవతా భగ్న ప్రణయా మహాత్వేదాముపాలంబసహస్రైః ఖేదయిత్వాత్మా నమృత్యుచ్చది అతి ఏవ మహాశ్వేతా తరళికా మహామపీమం మతీమం హారమాదాయ తచ్చకాయం ప్రేషతవతి తయాపి కుసుమార్య సందిష్టమేవ న ఖలు మహాభాగన మనసాపి కార్య కాదంబర్యా ప్రథమ ప్రణయ ప్రసరభ భయ ఇత్యుక్త్వాయ తారాచక్రమేవ చామీకరాయ తస్య తటేతం తస్య వక్షః స్థలే బంధా. కాదంబరి మాటి మాటికి వింజామర మొన తాగుతోంది. గొడుగు కాడ పట్టుకుంది. తమాలిక భుజాలపై చేతులుంచుతోంది. మాటి మాటికి మదరలేఖను కావలించుకుంటూ పరిజనుల తాటున దాగి ఓరతూపుడుతూ పదే పది వడిత్రయం విస్తరితం కాగా వెనదిరిగి చూస్తోంది. ప్రతిహారి చేతిలోని దత్తంపై చెక్కిలి ఆగుతోంది. అలాగే నిశ్చలంగా ఉన్న చేతిలోని వీధ్యాన్ని పెదవుపై ఉంచుకుంది. అడుగడుగునా ఒక రాయి తీసుకొని పైకెగరేస్తూ అది పడుతోందోమేమో అని పరిజనుడు చెదిరిపోగా 4 అడుగులు తాను పరిగెత్తి నవ్వుతాడు. ఇలా ఇన్ని రకాలుగా విలాసాలు చూపిస్తూ అతన్ని చూసింది. అతడు ఈమెను చూశాడు. ఇలా ఎంతకాలం గడిచిందో కూడా తెలియదు. ఇంతలో మహాశ్వేత తిరిగి వచ్చిందని ప్రతిగారి వచ్చి చెప్పగా తాను కిందకి దిగి వెళ్ళింది. తలకంత బుద్ధి పట్టకున్న మహాశ్వేత బలవంతపై స్నానాదులు చేసి పగటి పనులు పొడిగించింది. చంద్రాపీరుడు క్రీడాశైల శిఖరందికి తనతో ఉన్న కాదంబరి జరిగత్తెలతో తోడ్పాటుతో స్నానాది విధులు నిర్వర్తించాడు. ఏకాంతంగా ఒక శిలపై కూర్చొని తన ఇష్టదేవతను ప్రార్థించుకొని క్రీడా పర్వతం మీద మణిమందిరంలో ఆహారాదులన్నీ పూర్తి చేసి క్రమంగా పగటి పూట పనులు ముగించి క్రీడా పర్వతంపై ఉన్న ఒక రథామండలంపై పచ్చల బండపై కూర్చున్నాడు. అదెంతో మనోహరంగా పచ్చగా చింకలు నమరేస్తూ జాచిన నులుగు తుంపరులంతటా పడి బలరాముడి నాగేటి దెబ్బకు బెదరి వచ్చిన కాలింది నీటిలా నీలంగా నిగనిగలాడు. కామిరుల కాలి పారాణి మరకలతో ఉంది. చుట్టూ కుప్పడి రాలి ఉంది. అయినంతా పొదరిళ్ళు అల్లుకొని ఉన్నాయి. నెమళ్ళకది నాట్యగ్గులు. అలా పచ్చబండపై కూర్చొని చంద్రాపీరుడు చూస్తుండగా గబారున ఏదో తెల్లని వెలుగు కమ్ముకొని పగలు నీటితో కట్టిపోయినట్టయి ఎండనందటినీ తామర తూడులు పీల్చేసినట్లుగా దిగంతాలని చందన వర్షంతో తడిసినట్టు ఆకాశం సుధావలిప్తంగా. ఇప్పుడలా అనుకున్నాడు. ఇదేమిటి వేళ కాని వేళ చందమామ ఉదయించాడు. యంత్రధారా గృహాలను తిప్పగా అనేక జలధారులు పడుతున్నాయి. గాలికి తుంపరు లేవగా ఆకాశగంగ వినోదార్థం భూమికి దిగిందా.
ఏమిటిది అనుకుంటూ ఆయన ఆ వెలుగు వచ్చిన దిక్కు వైపు మదన లేఖ కనిపించి ఆమె చుట్టూ చాలామంది కంజలు ఆమెకు తెల్లటి గొడుగు పట్టి ఉన్న 2 వింజామరులు వేస్తున్న ప్రతి వారి ఎడం చేత వెత్తం తడిబట్ట కప్పి గంధం పూసిన కొబ్బరికాయ కట్టుకొని కుడి చేత మదన లేఖ చేయూతనిస్తుంది. కేయూరకు ఊదితే గాలికి పోయే పాము కుబుసంలాంటి తెల్లని కల్పలతా దుకాలు చేత పట్టుకొని దారి చూపిస్తున్నారు. జాజి పూల దండలు చేత పట్టుకున్న తమారి ఆమె వెనుక వస్తారు. ఆమె దగ్గరగా తరలిక వస్తారు. ఆ తరలిక చేతిలో తెలివలువ చెప్పిన కుట్టెలలో ఒక హారం ఉంది. ఆ హారం క్షీర సముద్రపు తెల్లదనానికి మూలంలాగా, చంద్రుడి తోబుట్టువులాగా, విష్ణు నాభీ కమలనాళంలా, మందరంలో పాలకడ దరగా తేలిన అమృతపు నురుగు కుప్పల, మందరానికి కట్టి చెలుకగా వాసుకి బదిలిన కుబుసమా, పుత్తెళ్ళు బదిలిన దక్షిణ నవ్వు జారిపడిందా, మందరంతో చిలకగా చిత్రపడైపోయే చంద్రబామ ముక్కలను కుప్పపోసిందా, సముద్రంలో నుండి దేవి తీసిన చుక్కల రస, దిగ్గజాలు వెదజల్లిన నీటి తుంపురుల గుట్ట అన్నట్టుంది ఆ హారం. అది మన్మథ గజానికి వేసే తారామాలేమో, దానికి శరద్దులు శకలాలతో చేశారేమో, దాన్ని కాదంబరి రూపంతో వివసురాలైన మునులు హృదయాలతో నిర్మించారేమో, సర్వరత్నాలను గురుపీఠంలాగా, సర్వసాగరాల కీర్తిలాగా, చంద్రుడి ప్రతిస్పర్ధిలాగా, వెన్నెలకు ప్రాణంలాగా ఆ హారం కనిపిస్తుంది. ఆ హారం తామరపాకుపై పారాడే నీటి బిందువుల మిలమిల మెరుస్తోంది. స్వర యువతల పుట పరిమళం వహిస్తోంది, వెలుగులను కురుస్తోంది. వాళ్ళని హారాన్ని చూసి చంద్రాపీరుడు అకాలంలో వెన్నెల విరజత ఆ హారమే కారణమని నిశ్చయించుకొని వారింకా దూరంలో ఉండగానే లేచి వెళ్ళి పలకరించి యథోచితంగా మదన లేఖను సత్కరించారు. తర్వాత ఏం జరుగుతుందో రేపు.